మాకుని బట్టి ప్రేమను బట్టి ఉదయకాల సమయంలో దేవుని మహిమపరచడానికి మరొక సమయం దేవుడు మనకి ఇచ్చున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చూస్తున్నాను. అలాగనే ప్రశస్తమైన సమయాన్ని మనం వచ్చాం. దేవుడు మనతో మాట్లాడే సమయం మనం వచ్చున్నాం. దేవుని స్వరాన్ని వినే సమయాన్ని మనం వచ్చాం. భూలోకంలో ఎవరు ధన్యులు అని చెప్పుకున్నట్లయితే దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు ధన్యులు. యేసుప్రభు వారి గురించి ఒక మాట చెప్తున్నారు ప్రజలందరూ కూడా. నిజంగా ఇలాంటి అద్భుతమైన కుమారుని కన్న తండ్రి తల్లి ఈయన కుడిచిన స్థలములు చాలా దంజకరమైనవి అనే తల్లి గురించి అనేకులు పొగుడుతుంటే యేసుప్రభు వారు అంటారు ఒక మాట, దీనికంటే దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరి ధన్యులని చెప్తాడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ లోకానికి యేసుక్రీస్తు రావడానికి వీలు కలిగజేసిన కన్య మరియ ఆయన కుడిచిన స్తనముల కంటే, ఆ దివ్యమైన తల్లి కంటే, ఆ జన్మ కంటే దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరి ధన్యులు. దేవుని స్తోత్రం. అంటే యేసుప్రభు కూడా ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది తెలుసా? నాకంటే గొప్పవారని చెప్తున్నారు. చెప్పడం దేవుని మహిమపరచు. నన్ను గొప్పవాడు అనుకుంటున్నారే, కానీ నా తండ్రి చిత్తాన్ని జరిగించి నేను చెప్తున్న ప్రతి మాటను విని గైకున్నట్లయితే నాకంటే మీరే గొప్పవారు అంటున్నాడే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గత వారం మనం 4 ధనవంతుల గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ధనవంతుని తెలుసుకున్నాం. ఎవరిని చెప్పండి? ఏ ధనవంతుని తెలుసుకున్నాం మనం? 4 ధనవంతులు చూపించండి మీకు. దేవుని ఏళ్ళ ధనవంతుడు, లోకం ఏళ్ళ ధనవంతుడు, మనుషుల ఏళ్ళ ధనవంతుడు, తన కొరకు తానే ధనవంతుడు. ఈ 4 ధనవంతుల్లో ఏ ధనవంతుడు మనం పోయిన గత వారం తెలుసుకున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత మీ హృదయానికి జ్ఞాపకం రాకుండా ఏం చేస్తుంది? గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. దేవుని ఏళ్ళ ధనవంతుడి గురించి తెలుసుకున్నాం మనం. దేవుని ఏళ్ళ ధనవంతుడి గురించి మనం తెలుసుకున్నాం. జ్ఞాపకం వచ్చిందా మీకు? వచ్చిందా రాలేదా? జ్ఞాపకం రాదు, దాన్ని తొలగించుకోండి. ఆ ముసుగుని తొలగాలంటే మీలో ప్రార్థన జీవితం ఉండాలి, కన్నీటి ప్రార్థన ఉండాలి. ఎవరైతే ఈ సన్నిధికి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు మనసారా కన్నీరు కలుస్తారో వాళ్ళకి ఆ వారం అంతా హృదయానందము, హృదయ సంతోషము, మనసానందము, నెమ్మది, ఆనందము. దేవుని స్తోత్రం. ఏమి లేకుండా అన్ని ఉన్నవారు వాళ్ళే ఉంటారు. కష్ట సమయంలో కూడా సంతోషంగా జీవించగలరు. అది సాధ్యమా? కష్ట సమయంలో సంతోషంగా జీవించడం సాధ్యమా? సాధ్యమే. ఎవరికి? వాక్యము ఎవరు హృదయ నుండి కన్నీటి ప్రార్థన ఉందో వారికి సాధ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా సాధ్యమని చెప్తున్నారండి మీరు? సేవకుడు పాస్టర్ గారు మీరు అడగొచ్చు. పౌలు చాలా కష్టకాలం ఉన్నారు, బంధింపబడ్డారు, సరసాలు వేయించబడ్డారు. వాళ్ళు ఆనందించారు లేదా? కష్టకాలంలో ఆనందించారు లేదా? దానియేలు సింహాసనం వేసినప్పుడు ఆయన ఆనందించాడా? ఎందుకు పూజ చేశాను, ఎందుకు భక్తి చేశాను, నేను చచ్చిపోతానని బాధపడ్డా? బాధపడ్డా? ఆనందించాడా లేదా కష్టకాలంలో? శద్రాకు మేషకు అబేద్నెగో ఆనందించారు లేదా కష్టకాలంలో? ఆనందించే మనసు కాబట్టి రాజు ఎదిరించాడు, మంట ఎక్కువ చేశాడు, అయిన వారు భయపడలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించగల సామర్థ్యము, శక్తి కలిగినవాడు. ఏమండి? అవును కదా? ఒకవేళ రక్షించబోయిన పర్లేదు కానీ నువ్వు చూపించే ప్రతి నమస్కారము చేయము. ఎందుకు ఆ మాట చెప్పగలిగారంటే, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా.
సంతోష హృదయం నీకు ఉన్నట్లయితే నువ్వు శ్రమలో కూడా ఆనందిస్తావు, ఇరుకులో కూడా, ఇబ్బందులు కూడా సంతోషిస్తావు. వాళ్ళందరూ సంతోషించారు కదా. అసలు దానియేలు ఎలాగా సింహాల భూమిలో వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటో మరి ఎవరు చూడలేదు. వెళ్ళడం వరకు వచ్చి చూసాం మన వాక్యంలో, రావడం వరకు చూసాం, కానీ ఆ లోపల సందర్భాన్ని నేను రాత్రి చూశాను. చెప్పకూడదు, దేవుని మైపరిచాను. రాత్రికాల సమయంలో ఒక వీడియో యూట్యూబ్లో వస్తే అక్కడ జరిగిన సందర్భాన్ని వారు క్షుణ్ణంగా తీర్చి చూపించారు. దానియేలు లోపలికి వెళ్ళేటప్పటికి విపరీతమైన ఆటలతో ఉన్నాయి, సింహాలు గాంటిస్తున్నాయి, పనిచేస్తున్నాయి, చుట్టూ తిరుగుతున్నాయి, మీదకి వస్తున్నాయి, వెనక్కి వెళ్తున్నాయి. భయంకరమైన పరిస్థితి. ఏం చేయాలో తెలియక దానియేలు ఇక మనస్సులో తుదిస్తున్నాడు. వాటి ముందండి ఆరాధన చేస్తున్నాడు, దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. అలాగ ఆరాధన చేస్తున్నప్పుడు ముందుకు వచ్చిన సమయం వెనక్కి వెళ్ళిపోతుంది. స్తుతిస్తున్నప్పుడు పనిచేసిన సమయము దాని పనిచేయాలని బాటున దాచుకుంటుంది. ఇక ప్రార్థిస్తున్న సమయంలో అవి మౌనం అయిపోయి 2 కాళ్ళు ముందు చాపుకుని దానియేలు ముందు చక్కగా పండుకున్నాయి రాత్రి అంతా కూడా. దేవునికి మహిమ కలుగును. దేవుడు గొప్ప దేవుడు. అప్పుడు మోకాళ్ళుని చేతుల పైకి దేవుని ఎంతగానో దానియేలు స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత వారం మనం దేవుని యెడల ధనవంతుడు ఏ విధంగా జీవించాలో అనే విషయాన్ని మనం కనుగొన్నప్పుడు, ఒక మనిషి తన పొలం అంతా సంపాదించుకుని కొట్లలో సరిపోయినటువంటి ధాన్యం పండించుకుని తన ప్రాణం తట్టున్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా సుఖించుమా, త్రాగుమా, తిరుమా, నీ జీవితకాలం మధ్య సరిపడే ధనాన్ని పంట నేను సమకూర్చని చెప్తున్నప్పుడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను. దేవుని యెడల ధనవంతుని కానీ ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటాడు. ఎలాగా? తను ఎంత సంపాదించుకున్నా తను తినే అవకాశము ఉండదు, సుఖించే అవకాశము ఉండదండి. ఆ తర్వాత దేవుడు పిలుచుకుంటే వెళ్ళిపోక తప్పదు. అంటే సంపాదన ఏమైపోద్ది? పరులు పాలైపోద్ది. ఎవరు పాలవుతుందో నీకే తెలియదు. మనక చెప్ప దేవుని యెడల ధనవంతుడు అయినట్లయితే అది నిత్యానందము, నిత్య సంతోషము, నిత్య రాజ్యము సొంతము చేసుకుంటాడు. దేవుని యెడల ధనవంతులు అవ్వాలంటే 2వ భాగంగా మన శుక్రవారం మాట్లాడాడు. దేవుడు మాట్లాడలేదా? ఏం చేయాలన్నాడు? నీ ఆస్తంతా అమ్మి ధర్మము చేయండి, పాత గిన్నెల సంచులు మీ కొరకు సిద్ధపరచుకోండి. దేవుని యెడల ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మనకున్నదని అమ్మేసి ధర్మము చేయాలి. మనకున్నదని అమ్మేసి ధర్మము. నాకేముందని బాబా, 5 ఎకరాల పొలం ఉందా, 15 ఎకరాల తోట ఉందా, లేకపోతే 10 లక్షల బ్యాంకులో ఉందా, ఎన్నక్కర్లేదు. నీకున్నది ఏది ఉంటే అది. ఇప్పుడు నీ హృదయంలో ఒకటి ఉంది. ఏముంది? ధనాపేక్ష ఉంది. దాన్ని అమ్మే ఎవరికమ్మదాన్ని దాన్ని కొనుక్కున్నాడు ఉన్నాడు. ప్రతి దానికి కూడా ఎలా ఉంది? కొనుక్కునే వ్యక్తి ఉన్నాడు, అమ్మే వ్యక్తి కూడా ఉన్నాడు లేదా? ఆఖరి పేడ కూడా అమ్ముతున్నారు మన వాళ్ళు. గుర్రం పేడ అమ్ముతారు, గాడిద పేడ అమ్ముతారు. తెలుసా మీకు సంగతిలో? అవునండి శరం గారు, తెలుసా మీకు సంగతిలో? గుర్రం పేడ, గాడిద పేడ దేనికి కొంటారు? బాత్రూముల్లో పురుగు పుట్టడానికి. ప్రతిదానికి ఒక వాల్యూ ఉంది, దాన్ని కొంటారు, అమ్ముతారు కూడా. అలాగే నీకు కలిగింది, నీ హృదయంలో ధనాపేక్ష ఉన్నామో అమ్మే. కొనుక్కున్నాడు ఉన్నాడు. ఎవడాడు? ఈ లోకనాథుడు, అపవాది. వాడు కొనుక్కుంటాడు. వాడు కొనుక్కుని ఎవడు అమ్ముతాడు? లోకస్తులకు అమ్ముతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడు కూడా వ్యాపారం చేస్తాడు, ఊరికనే వదిలేడు. కాబట్టి అది ఎప్పుడైతే అమ్మేస్తావో నీకు కలిగిన ధనాపేక్షని ధర్మం చేయడానికి ఇష్టపడవా? పొట్టి చెక్క వెళ్ళినాడు, జీవితకాలం అంతా కూడా ధనం సంపాదించుకోవడానికే ప్రయాసపడ్డాడు, దాన్ని కలిగి ఉన్నాడు, అది సంపాదించుకునే మనసు కలిగి ఉన్నాడు. ఒక దినం యేసు ప్రభువుని చూశాడు, ఆయనతో నడిచాడు, దాన్ని అమ్మేసాడా లేదా? అమ్మేసిన తర్వాత ఏం చేశాడు? ఇంటికి వచ్చి, ప్రభా ఒక్క నిమిషం ఉండండి అని తనకున్న యావదాస్తులు కూడా బేదరికి ఇచ్చేస్తారు. మిగతాది ఎవరిదైతే దిక్కు తీసుకున్నది రెట్టింపు ఇచ్చేస్తారని సమర్పణ చేసుకున్నప్పుడు ఇతను కూడా అబ్రాహాము. ఇప్పుడు చెప్పండి, పొట్టి చెక్కయ్య ఎవరు? ఇప్పుడు పొట్టి చెక్కయ్య లేదా ఎవరు? పొట్టి చెక్కయ్య ఎవరు? దేవుని యెడల ధనవంతుడండి.
భయభక్తులు కలిగిన వాడు కాదు. దేవుని ఎడల భయము భక్తుంటేనే అర్పణ చేయగలిగాడు. ఇప్పుడు ఎవరు చెప్పండి? అబ్రహాం కుమారుడు అన్నమాట అందరికీ తెలుసు. అది ప్రభు చెప్పాడు కాబట్టి విన్నారు కాబట్టి అందరూ చెప్తారు అన్నమాట. అది కాదు, ఇప్పుడు నూతనమైన పిలుస్తాడు దేవుడు జగ్గయ్యకి. తను చేసిన సమర్పణ బట్టి, తను కలిగిందని నమ్మి ధర్మం చేసే మనసును బట్టి ఇప్పుడు ఏమయ్యాడు? దేవుని ఎడల ధనవంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. భాషాంతరంలో దొరకని స్త్రీ అయి ఉంది తబిత. ఆమె యావదాస్తులు అమ్మేసి అనేక మంది స్త్రీలను పెంచింది, పోషించింది, సంరక్షించింది. తన జీవితకాలం అంతా కూడా కాయలో పడి మిషన్ కుట్టి వాళ్ళందరికీ ఆహారం పెట్టి పోషించి తన ప్రేమను వెల్లడి చేసింది. దేవుని ఎడల ధనవంతురాలే కదా. మాట్లాడాలి మీరు ఎక్కడ ఉండడానికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఇక్కడే. అని మేము ఏమా కనబట్టలేదు మా పాస్టర్ గారు ఉన్నారా? మీరు ఉన్నారు కానీ మీ మనసు ఎక్కడ లేవు. కొందరు మనసు ఎక్కడ లేవు, వింటున్నారు, ఎక్కడో ఆలోచిస్తున్నారు. వినేవారైతే ఏం చెప్తారు? సమాధానం చెప్తారు. చెప్పరా? ఇప్పుడు చెప్పండి, పొట్టు చెక్క ఎవరు? రోజు చెప్పండి. దేవుని ఎడల ధనవంతుడు. తబిత అనేటువంటి దొరికేవారు దేవుని ఎడల ధనవంతురాలు. యోబు గారు ఎవరు? దేవుని ఎడల బహు ధనవంతుడు. దేవునికి మహిమ కలుగు. దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సమస్తాన్ని కూడా ఏం చేయడు? అపవాది చేసుకున్నా సరే అపవాదికి అప్పచేయడం దేవునికి జయం కలిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని సందులో దేవుని ధనవంతుడు మరొక ఆయన ఉన్నారు. ఆయన పేరేంటి? కోరేషు. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా రాత్రి పండుకున్న వరకు వచ్చినంత వారందరూ కూడా దాన ధర్మాలు చేస్తూనే ఉండేవాడు. కాబట్టి దేవదూతలే ఆయన ఇంటికి వెళ్ళారు. చెప్పండి కూడా దేవుని మైపరచండి. గట్టిగా కొట్టండి, గట్టిగా. ఎవరు లేచుకున్నారో గట్టిగా కొట్టాలి, ఎవరు బలహీనున్నారో గట్టిగా కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో కొందరు బలహీనమైనారు, మీరు బలం కలిగి ఉంటారు. మీ శరీరం మీకు నిస్సత్వం కలుగజేస్తుంది. దేవుని సందులో శక్తి, బలము, ఆదరణ ఓదరుకుంటారు. కోరేషికి దేవదూతలే దేవుని ఆజ్ఞ మేరకు ఆతిథ్యానికి వెళ్ళారు కదా. అట్టి వారు దేవుని ఎడల ధనవంతులు. దేవుని ఎడల ధనవంతులు కావాలంటే మనం ఏం చేయాలి? మనకు ఉన్నదాన్ని ఏం చేయాలి? ఇతరులకే. క్రిస్మస్ అంటే ఏం తెలుసా? కొత్త బట్టలు కట్టుకోవడం, లేదంటే రంగులు పూసుకోవడం, గోడలకి ఇల్లులు అలంకరించుకోవడం, ఇవన్నీ కాదు. క్రిస్మస్ అంటే ఏంటి? ఒకరికి ఇచ్చుట, దానము చేయుట. దేవాది దేవుడు తన అద్వితీయ కుమారుడికి బహుమానంగా ఇచ్చున్నాడు కనుక మనం కూడా ఇచ్చేవాళ్ళగా ఉండాలి. ఏదుంటే ఇవ్వడమే. ఇచ్చేవారికి ఎప్పుడు కూడా ఏం కలుగుతుంది? ఇచ్చేవారికి ఏం కలుగుతుందమ్మా చెప్పండి. ఒక చెట్టు విపరీతమైన పళ్ళు కాస్ట్ ఇస్తుంది అనుకోండి ప్రతి సంవత్సరం. దాన్ని దేవుడు దీవిస్తాడా, ఆశీర్వదిస్తాడా? పాడు చేస్తాడా? దీవిస్తాడు, ఆశీర్వదించి ఇంకా పొలబడుతున్న చెట్టుగా చెత్తలు చేయడా. ఒక రోజు ఆయన ఆకులు కూడా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. దానికి ఏ ఫలాలు లేవు, ఆకులు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. దూరం నుంచి చూసినప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగించాయి ఆకులు. ఏం కలిగించాయి? తప్పక ఆకులు వెనకాల ఫలాలు ఉంటాయి అనేటువంటి ఆలోచన కలిగించాయి. ఆ ఫలం నేను తిరిగి భుజించి చేత తీర్చుకుంటాను. ఈ చెట్టు నా రుణం తీర్చుకుంటుంది. ఈ చెట్టు నేను దాని భూమి మీద నాటినందుకు నాకు కృతజ్ఞత కలిగి ఉందని అనేకమైన మేలుకరమైన తలంపులు కలిగి వేస్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పైకి చూసినప్పుడు ఒక్క ఫలం కూడా లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ చెట్టు లోకము ఎడ్ల చెట్ట, దేవుని ఎడ్ల చెట్ట? మాట్లాడాలి మీరు. లోకము ఎడ్ల చెట్టు. కానీ లోకము ఎడ్ల చెట్టు అని కూడా దానికి అవకాశము లేదు. లోకము ఎడ్ల చెట్టు అయితే కొన్ని ఫలాలు లోకానికి ఇస్తారు, అది కూడా లేదు. ఇక ఆ చెట్టు ఏ చెట్టు? అది తన కొరకే తను జీవించే చెట్టు. అంటే ఒక దినము నాశనానికి పోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం మనం చూసేది ఎవరంటే లోకము ఎడల ధనవంతుడు. ఇంతవరకు మీకు ఎవరి గురించి చెప్పుకొచ్చాను? గత 2 వారాలు దేవుడు చెప్పిన విషయాలని కూడా దేవుని ఎడల ధనవంతుడి గురించి చెప్పారు. కనుక చెప్పారు. ఒక దినము
లాజరు ధనవంతుడు, పేదవాడైన లాజరు ధనవంతుడు ఇద్దరు కూడా లోకంలో జీవించారు. కానీ ఎవరు దేవుని రాజ్యానికి చేరారు? ఎవరు అబ్రాహాము రూమును ఆడుకున్నారు? పేదవాడైన లాజరే ఆడుకున్నాడు. ధనవంతుడు అగ్నిగుండంలో నరకయాత్ర పడుతున్నాడు. ఎందుకంటే పేదవాడు ఎందుకు అయిపోయాడు? పేదవాడు పుట్టుకతోటి పేదవాడా? చెప్పండి మీరు. లాజరు పుట్టుకతోటి పేదవాడా? దరిద్రుడా? ఆహారం లేనివాడా? తనకున్నదంతా కూడా అప్పేసి ధర్మం చేసి దేవుని ధర్మంతో జీవించడానికి ఇష్టపడ్డాడు. ఒకరి బల్ల మీద రొట్టు ముక్కలు తినుటకు జీవించడానికి ఇష్టపడ్డాడు. అలాగూ తిని భక్తి చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని ధనవంతుడు అయ్యాడు. నరకంలో యాత్ర పడుతున్న ధనవంతుడు అబ్రాహామును అడుగుతున్నాడు, ఇదిగో ఒక నీ రొమ్మును అనుకున్న లాజరు నాకు బాగా తెలిసినాడు, అతను పంపించినట్లయితే నాకు కొంచెం సేద తీరుస్తారండి. ఇక్కడి వరక్కడికి నా గురించి రాకుండా అన్నదమ్ములు ఉన్నారు, వారి గురించి అయినా పంపించిందంటే నీ అన్నదమ్ముల గురించి ఎవరు లేకుండా పర్లేదు. కానీ దైవదాసులు అభిషేకులు చాలా మంది భూలోకంలో నిర్ణయించుకున్న వాళ్ళు ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు. వారి మాట వింటే వారికి నీ వంటి యాత్ర రాదు. దేవునికి మహిమ కలుగుతాడు. ఇప్పుడు ఆలోచన చేసుకోరు. నీకోసం నువ్వు బ్రతుకుతున్నావా? దేవుని కోసం బ్రతుకుతున్నావా? బ్రతుకునిచ్చి దేవుని కోసం బ్రతకమే నిజమైన బ్రతుకు. మనకి చెప్పండి. ఇంతవరకు నీ కోసం జీవించావు, నీ పిల్లల కోసం జీవించావు, నీ బంధుత్వం కోసం జీవించి రక్త సంబంధం కోసం జీవించావు, మంచిదే. ఇప్పుడు జీవించొద్దని అనలేదు, కానీ మొట్టమొదటిగా దేవుని కొరకే జీవించాలి. ఆ తర్వాత మిగతా ఆలోచనలో దేవుడే ఆశీర్వదిస్తాడు, ఆ బంధుత్వాన్ని బలపరుస్తాడు, ఆ బంధాన్ని నిలబెడతాడు, ఆ రక్త సంబంధాన్ని శాశ్వతకాలం వరకు ఆశీర్వదిస్తాడు. దేవుని తలంపు దేవుని చిత్తములు ఏమి కూడా చేయలేదు. లోకం మీద ధనవంతులు ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు లోకాన్ని సంపాదించుకుని లోకంలో సమస్తాన్ని కూడా సంపాదించుకుని నువ్వు శాశ్వతకాలం జీవితంలో భ్రమలో జీవిస్తున్నావేమో, వెర్రిలో జీవిస్తున్నావో, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నానండి. వెర్రిది, వెర్రి భ్రమ ఈ జగన్నాటకం అంతా కూడా. ముందుగానే చూపించాడు దేవుడు. కొడుకు ప్రేమ ఏంటో, కోడల ప్రేమ ఏంటో, బంధువుల ప్రేమ ఏంటో, రక్త సంబంధుల ప్రేమ ఏంటో, అందరి ప్రేమ సృష్టి చేశాను నేను. ఆ తర్వాత అది పరిపూర్ణమైన ప్రేమను నాకు చూపించాడే. దాన్ని పట్టుకున్నాను ఈరోజు. ఆ ప్రేమ కోసమే బ్రతుకుతున్నాను, ఆ ప్రేమ కోసం జీవిస్తున్నాను. జయమ్మ, ఆ ప్రేమ కోసమే నేనేమో తీసుకోవాలి. భూలోకంలో ప్రేమలని శూన్యం, దగ, మోసం, కుట్ర, కలహము, ఏమండి కపటమైన ప్రేమలు, ఇస్కరియోతు ప్రేమలన్నీ కూడా ఈ లోక ప్రేమ నరకాన్ని నడిపిస్తుంది. నీకు వేదన కలగజేస్తుంది. నటనా జీవితాన్ని, నటించే జీవితాన్ని కలగజేస్తుంది ఈ లోక ప్రేమ. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? ఆయన రాజ్యాన్ని చేరుస్తుంది. ఆయన నిర్ణయించిన స్థలంలో నీకు ఇల్లు కడుతుంది. ఆ వజ్ర వైద్యులు పొందినటువంటి ఆ గృహంలో నెమ్మది కలిగి ఉంటావు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహారయిస్తూ నిత్యానందము. లోకం మీద ధనవంతులైన ఉంటారు. చూపిస్తాను చూడండి మీకు. లూకా సువార్త 18వ అధ్యాయం, లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఒక అధికారి ఆయన్ని చూసి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసులకు నేనేమి చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు కాడు అన్నాడు. ఏమన్నాడైనా? ఏమండి? ఒక అధికారి అయినా చాలా మంది ఏమంటారంటే ఇతని గురించి ఒక ధనవంతుడని చెప్తారు. కానీ ధనవంతుడే కాదు ఇతను. ఇతను ఎవరు? ధనవంతుడైనా అధికారి. లోకంలో గొప్ప ధనం సంపాదించాడు, పెద్ద అధికారులు కూడా ఉన్నాడు. ఇంకా ఆయనకేం లోటు ఉంటుందా? ఆయనకేం లోటు ఉంటుందా? ఉండదండి. అధికారి ప్లస్ ధనవంతుడు, ఇంకా ఆయనకేం లోటు? ధనాన్ని లోబడకపోతే అధికారం చేత పట్టుకుంటాడు, అధికారం లోబడిపోతే ధనాన్ని ఇస్తాడు. అవును కదండి. లోకాధికారులు అందరూ రెండు కలిగి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? మనకి ధనాన్ని ఇస్తున్నారు. ఎలక్షన్ ముందుగా రేపే ఓటు. నీ ఓటుకు చేయటం వేలో తెలుసుకునేది రేపే. ఏమండి? ధనాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ధనవంతులు కదా వాళ్ళు. రేపు ఏం చేస్తారు? అధికారాన్ని ఇస్తుంటారు. అధికారాన్ని లోపలిసి
తనాన్ని ఇసడమేమో చేతితో కుప్పలు తీస్తున్నారు, ఇప్పుడు లాక్కోవడం వాళ్ళతో లాక్కుంటారు. అది కాదు చెప్పచ్చు. దేంతో లాక్కుంటారమ్మా? వల వేసేవాడు ఏం చేస్తాడు? మత్స్యగాడు ఏం చేస్తాడమ్మా? తన సంచిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆహారం వంటలో విసురుతాడు ముందు గోదావరిలో, అవునా? తర్వాత ఏం చేస్తాడు? 4 వంటలు ఇసి 4 చేపల వాళ్ళతో లాక్కుంటాడు కదా. ఇప్పుడు అది చేయబోతుంది అదే. ఈ ఆలిచ్చే 1500 2000 చాలా సంతోషం, చాలా 3 రోజులు చికెన్ 4 రోజులు అవండి, 4 రోజులు ఏంటి ఫాస్ట్ ఫ్రై కూరగాయలతో తినొచ్చు, ఏం పడదు. దాని తర్వాత ఇంకా ఇన్కమ్ అయ్యింది. ఈయన కూడా అలాంటి వాడే. అలాంటి వాడినప్పుడు కూడా ఒక ఆలోచన వచ్చింది దీనికి. ఈయన దేవుని కుమారుడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది. ఈ లోకంలో నాకున్న అధికారం కానీ ఆస్తి కానీ ఈ రాజ్యంతో పోల్చుకున్నట్లయితే సున్నా. ఇక అర్థమవుతుందా? ఈ రాజ్యంతో పోల్చుకున్నట్లయితే నా అధికారము సున్నే, నా ఆస్తి కూడా సున్నే, నా హోదాంతో కూడా సున్నే. కానీ రెండింటికంటే ముఖ్యమైనది విలువైంది ఈ రాజ్యం అని గ్రహించగలిగాడు కనుక అదడుగుతున్నాడు. అది ఏమన్నాడు? యేసు, నీ రాజ్యంలోకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? ఏమన్నాడైనా? నిత్య జీవములకు వారసులకు నేనేమో చేయవాలని. ఎప్పుడైనా మాట మీద పలకారా? చెప్పండి, పలకండి. నిత్య జీవానికి వారసులకు పలకండి. నిత్య జీవానికి ఇప్పుడు పర్లేదన్న పలికెత్తున్నాను. నిత్య జీవమునకు వారసులకు నేనేమి చేయవాలను ప్రభువా? ఇప్పుడు నీతో మాట్లాడతాను. దేవుని స్తోత్రం. మన గోల్ ఏంటి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చా నీకు కావాల్సింది ఏంటి? పిల్లల్ని ఎత్తుకోవడం, ఆనందించడం, ఇలా చూడటం, అలా చూడడం, ఇలా అనడం, ఇదా కావాల్సింది? మనకి కావాల్సింది ఏంటి? ఏం కావాలి? మన దేవుని మాట కూడా కావాలి. దాన్ని బట్టి నిత్య జీవానికి వారసులం అవుతాం. దేవుని స్తోత్రం. మృతులు మృతుడికాన్ని చూసుకొని పిల్లల వాడుకుంటారు అవండి. సాతాను కార్యాలు లోపల జరిగిస్తాడు. మనమైతే దేవుని కార్యాన్ని జరిగించాలి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్పాడు చెప్పండి? ఏం చెప్తున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవనకు వారసులకు నేనేమి చేయవాలని అడిగాను. సద్బోధకుడు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? సద్బోధకుడా సద్బోధకుడు అంటే అర్థం ఏంటి తెలుసా? సత్యమును బోధించేవాడా, సత్య సంబంధి అయిన వాడా అని అర్థం. చెప్పకూడదు ఏమైపోతుంది. సద్బోధకుడు అంటే అర్థం ఏంటి తెలుసా? సద్బోధ, సత్య సంబంధమైన బోధన బోధించి సత్య సంబంధమైన సత్యదేవా నీ స్తోత్రాలు. ఆ సత్యము నీలోనే ఉంది, అది నువ్వు చెప్పగలవు అని ఆయన ఎందుకు వచ్చి అడుగుతున్నాడు. నేను నిత్య జీవనకి వారసుని అవ్వాలంటే ఎంత మంచి కోరిక తెలుసా? దీని గురించి ఆలోచించేస్తే మన జీవితం చాలు తెలుసండి. ఆయన ఏమి కూడా 10 ఎకరాలు ఆడలేదు, 10 కాలాల పాటు ఎమ్మెల్యేగా ఉండాలనుకోలేదు, చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకోలేదు జగన్ లాగా. ఏమడుతుండేనా? నిత్య జీవానికి వారసుడు. వారసుడు అంటే అర్థం ఏంటి తెలుసు మీకు? వారసుడు అంటే అర్థం ఏంటి తెలుసా? తన యావదాస్తికి హక్కుదారుడు. ఎంత గొప్ప విషయాన్ని అడుగుతున్నాడు తెలుసా? ఎప్పుడు దేవుని మాట వెళ్ళలేదు, కానీ ఆయన బోధలో, ఆయన మాటల్లో, ఆయన చేస్తున్న కార్యంలో ఆయన సత్యమును, ఆయన రాజ్యమును చూడగలిగాడు, గ్రహించగలిగాడు. అతనుకున్న అధికారం కంటే, ఆస్తి కంటే, అంతస్తు కంటే, ధర్మ కంటే ఇది చాలా ప్రయోజనకరమైనది, గొప్పది, విలువైనది గ్రహించి దాన్ని పొందుకోవడానికి అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేను సత్పురుషుడని నీకు ఎలా చెప్పుచున్నావు అని అడుగుతున్నాడు. ఏమన్నాడైనా? నేను సత్పురుషుడని, సద్బోధకుడని నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒకటే కాదు సత్పురుషుడు. దేవుడు ఒకటే కదా సత్పురుషుడు అని అడిగాడు. ఎవరు అడిగారు ఈ మాటలో? యేసు ప్రభు వారు అధికారి అయిన ధనవంతుడికి చెప్తున్నాడు. నువ్వు సద్బోధకుడని ఎలా నువ్వు మాట్లాడుతున్నావు? సత్పురుషుడు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒకటే కదా.
ఆయన ఈయన అన్నాడు. మనల్ని ఎవరైనా సరే నువ్వు చాలా అభిషిక్తుడు అనుకోండి, ఇలా పొంగిపోతాం మనం. అభిషిక్తురాలు నీ ప్రార్థన దేవుడు వింటాడు. చాలా మంది చెప్పేసుకుంటుంటారు నా ప్రార్థన దేవుడు వింటాడని. నీ ప్రార్థనే కాదు, మొట్టమొదటి వచ్చిన పాపి ప్రార్థన కూడా ఆయన వింటాడు. ఆయన మార్చడానికి. దేవుని స్తోత్రం. వింటాడు వింటా చెప్పుకోవడం తప్పు కాదు. ఆ మాట గురించి తెలుసా, దేవుని ఏడు ధనవంతుడిగా జీవించిన నీకు కలిగిందని నమ్మి దేవుడికి ఇచ్చిన సమర్పణ కలిగి ఉన్నప్పుడు అనేకులు పెంచి పోషించాడు. నీకున్న దాంట్లో ధనవంతుడు 1000 మందిని పోషిస్తాడు, మనం ఒక్కరినే పోషిస్తాం కదా. ఒకరిని పోషించాలంటే ఎంత కావాలి? నెలకి ఎంత కావాలి చెప్పండి? కనీసం ఓ 1500 మనకే చెప్పండి. బియ్యం ఎంత కావాలి? బియ్యం ఎంత కావాలి చెప్పండి? బియ్యం ఎంత కావాలి చెప్పండి? కనీసం ఒక 10 కేజీలు బియ్యం కావాలి. 15 కేజీలు కావాలి. పూటకి 1 కేజీ వేసుకున్నా 10 అరలు 5 కేజీలు వేసుకున్నా 15 కేజీలు బియ్యం కావాలి. ఈ 15 కేజీలు బియ్యం ఎక్కడ తేవాలి? మనం ఎక్కడ తేవాలి? నువ్వు దాచి చేత దేవుడి సందికి. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు సార్ ఆలోచించి. సద్బోధకుడా అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? దేవుడు ఒకటిగా సద్పురుషుడు అంటాడు ఆయన. ఎలా చెప్పగలుగుతున్నావు అంటే నీ బోధన బట్టి నేను చెప్పగలిగాను, నీ మాటలను బట్టి నేను చెప్పగలిగాను. నీ ఉద్దేశం చాలా ఉన్నతమైనవి. నువ్వు చనిపోయిన వారిని బ్రతికించేవంట, నలిగిపోతున్న వారికి వ్యాధి నుంచి విడిపించేవంట నాయన. చీకట్లోనూ మరొచ్చాను వారికి నీ వెలుగును చూపించేవంట. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఎంత గొప్ప ఈవును అడుగుతుందంటే నిత్య రాజ్యానికి వెళ్ళడం గురించి అడగట్లేదు, ఆయనకు వారసత్వం కావాలంటాడు. మనం అందరూ ఏమడుగుతాం చెప్పండి? మీరు ఏమడుగుతాం చెప్పండి? అబద్ధమండి. ఏమో నీ రాజ్యంలో నన్ను చేర్చుకోకుండా, అది చాలా ఈజీ, అది చాలా చిన్నది. అది ఈయన అడిగింది మామూలు విషయం కాదు. ఇది పరలోకానికి వారసుడు అయిపోవాలనుకుంటున్నాడు ఆయన. వారసత్వం పొందుకోవాలనుకుంటాడు. పరలోకం యేసు ప్రభువుకి రాదే, మామూలుగా అడిగాడా? ఎప్పుడైనా అడిగితే ఉన్నతంగా అడగండి దేవుడు. చిన్న చిన్న విషయాలు అడగొద్దు. నీ చిన్న చిన్న విషయాలు నేను తెలుసు. నువ్వు అడిగింది నీ జీవితంలో పోరాటం అవ్వాలి. పోరాటం అయినప్పుడు ఏంటి? అడుగుతున్నప్పుడు ఏమంటాడు ఆయన? తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకోండి. అదేనా? కింద చూడండి. కానీ అది కాదు, కింద. దేవుడు ఒకటే తప్ప మరి ఎవడనూ సత్పురుషుడు కాడు. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ తల్లిదండ్రుల సన్మాన కుమ్మను ఆజ్ఞలను ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించునే ఉన్నాను అని చెప్తూ ఏమంటాడయ్యా? యేసు విని నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చిన వెంబడించుకుని అతనితో చెప్పాను. దేవునికి భయం కలుగు. సరా ఈ వాక్యాన్ని చాలాసార్లు మీరు వింటారు. విన్నారా లేదా? వెళ్ళలేదంటే వెళ్ళలేదని బాబు మేము ఎక్కడున్నామని చెప్పండి. విన్నారా? చాలాసార్లు విన్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా, ఒక్కొక్కసారి ఒక్కొక్క కోణంలో, ఒక్కొక్కసారి ఒక్కొక్క పంథాలో, ఒక్కొక్కసారి ఒక ఉద్దేశం కలిగి ఆయన ఉద్దేశమును మీకున్న ఉద్దేశములతో ఆయన కలిపి ఆలోచించి ఆయన ఆలోచన ప్రకారం దైవజనుడిని నిలబెట్టి మాట్లాడతాడు. అనేక మార్లు ఈ ధనవంతుడి గురించి, ధనం గురించి నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు ఇంకనూ దేవుని ధనవంతుడు కావడానికి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, ఒక మాట చెప్తారు మీరు, ఒరే నాయన నేను వచ్చినప్పటికి ఈ అన్నం తీసుకెళ్ళి లోపల పెట్టి సర్ది తాళం వేసి స్టూల్ వేసుకుని అరుగు మీద కూర్చొని చెప్తారు. చెప్పరా? పని మీద వెళ్తున్నప్పుడు చెప్పినప్పుడు వాడు అలాగూ చేసి అక్కడే కూర్చొని అనుకోండి. మళ్ళీ ఇంటికి వచ్చాక ఓరు బాబు ఆ అన్నం తీసుకెళ్ళి లోపల పెట్టి తాళం వేసి ఇక్కడే కూర్చొని చెప్తారా? చెప్పవలసిన అవసరం ఉందా? ఏమండి అర్థమవడం చెప్తున్నాను. చెప్పవలసిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు చెప్పింది చేశాను. అవునగా చెప్పండి. అలాగే దేవుడు ఇన్నిసార్లు ఎందుకు మాట్లాడుతున్నాడు నీతో? నువ్వు ఎక్కడో లోకమైన ధనవంతులుగా జీవించడానికి ఇష్టపడుతున్నావు, నీ కొరకు నీవే ధనవంతుడిగా జీవించడానికి కూడా ఇష్టపడుతున్నావు.
కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే మనుషులు కూడా ఆమెకేమీ పర్లేదు, అతనికి ఏం పర్లేదు, ఒక 4-5 కొడుకులు ఉన్నారు, 4 చేతులతో సంపాదిస్తున్నారు, ఆమెకేం పర్లేదు, ఒక 50,000 బ్యాంక్లో ఉంది, మాకు తెలుసు, మేము చూస్తుండగానే పోస్ట్ ఆఫీస్లో జమ చేసింది అని చెప్పుకున్నట్టుగా నీ ధనాన్ని సమకూర్చుని నీ కొరకు సిద్ధపరచుకొని నీ కొరకు జీవించాలని ఒక మూలధనాన్ని కూర్చుకుంటే ఒక దినమున నీ ప్రాణమును అది ఎదిగిన తర్వాత 3 లక్షలు అయిన తర్వాత నీ ప్రాణం దేవుడు అడిగినట్లయితే ఆ 3 లక్షలు ఏ వర్షం అవుతుందో ఎవరి వర్షం అవుతుందో నీకే తెలియదు. కనుక దేవుని ప్రియమైన సంగమా ఆయన అంటున్నాడు, ఎలాంటి కోరుకోరాడు? ఇప్పటి వరకు క్రైస్తవులు ఎవరు కూడా ఇలాంటి కోరికలు కోరండి. ఏం కోరుతారంటే నీ రాజ్యానికి వారసులుగా మిమ్మల్ని అడగరు, నీ రాజ్యంలో చేర్చుకో, నీ రాజ్యాన్ని సిద్ధపరచు, నీ రాజ్యంలో మాకు నడిపించు, నీ రాజ్యంలో ఒక స్థానం మాకు అనుగ్రహించు, నువ్వు సిద్ధపరుస్తాను మమ్మల్ని ప్రవేశపెట్టాడు తప్ప నీ రాజ్యానికి వారసుగా ఉండాలని ఇష్టపడుతుందని కొందరే అడుగుతారు. దైవజ్ఞానికి వెళ్ళిన చెప్పబడుతుంది. కానీ ఏ జ్ఞానం లేకుండా సంపాదించుకునే జ్ఞానం ఉంది, ధనవంతులకు ఉంచే జ్ఞానం ఉంది, అధికారులను కూడబెట్టుకునే జ్ఞానం ఉంది, కానీ దైవ జ్ఞానం కూడా ఇతనికి ఉన్నదని అనుకోవాలి మనం. అంత మంచి కోరిక అడిగేటంటే ఎలాగుంది? అతను దేవుని మాట విని దైవ జ్ఞానం సంపాదించుకోలేదు, దైవం దగ్గర రాలేదు, కానీ దేవుడు చేసిన అద్భుతాలు చూసి వీళ్ళు బోధన విన్నాడు దూరం నుంచి. ఈయనేం చేశాడు? దానిపైన మనసు పెట్టాడు. అయితే దైవ జ్ఞానం అతను లేదు, కానీ సేవకులు చెప్పినట్టుగా ఆలోచన మాత్రమే ఉంది. ఏముంది? ఆలోచన మాత్రమే ఉందండి. ఆలోచన మాత్రమే ఉంది, దైవ జ్ఞానం లేదని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే ఆ కిందకు వచ్చిన తర్వాత నీకు ఒకటి పొదువు ఉంది అన్నాడు ఆయన. నువ్వు ధనాచ చేయొద్దు, వ్యభిచరించవద్దు. మీరు వ్యభిచారం అంటే ఏమనుకుంటారు? మీరు లోకానికి తెలిసిన వ్యభిచారం ఏంటి చెప్పండి? లోకానికి తెలిసిన వ్యభిచారం చెప్పండి, పర్లేదు. లోకంలో తెలిసిన వ్యభిచారం ఏంటి ఏమా? ఒక పెళ్ళైన స్త్రీ ఒక పెళ్ళైనటువంటి వ్యక్తితో శరీర సంబంధమైన సాంగత్యం కలిగి వ్యామోహం కలిగి కోరికను తీర్చుకుంటే అది వ్యభిచారం. అవునా చెప్పండి? చెప్పండి అసలు అవునా కదా? మీకు తెలియని విషయమే దేవుడు తెలియజేస్తున్నాడు కదా. అది లోకానికి తెలిసిన వ్యభిచారం. అవునా చెప్పండి? కానీ దేవుని యందు ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఏంటి? మోహం చూపే. ఆ శరీరంతో కలెక్కలేదు, ఆ పురుషుడు చాలా బాగున్నాడు నీ మనసులో అనుకుంటే నువ్వు వ్యభిచరించడం లెక్క ఆత్మలో. ఆ స్త్రీ చాలా బాగుందని పురుషుడు అనుకుంటే తను కూడా తనతో వ్యభిచరించడం లెక్క. దాన్ని బట్టి నీకు ఏమవుతుంది? లెక్క లెక్క ఎక్కడికి వెళ్ళిపోద్ది? మరణ గ్రంథంలోకి వెళ్ళిపోద్ది. జీవగ్రంథంలో నీ లెక్క రాదు. ఇంకోటి తెలుసా? ఇంకోటి ఉంది, సుపీరియర్. ఇది ఈ లోక స్నేహము దేవునితో వైరం. ఈ లోక స్నేహము ఎవరైతే చేస్తున్నారో దేవుని స్నేహం, దైవ సేవకుల స్నేహం, దేవుని బిడ్డల స్నేహం లేకుండా లోకస్తుల స్నేహం కలిగి లోక స్నేహం కలిగి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళు దేవునికి శత్రువులు అయిపోతారట. దేవుని శత్రువు అయి జీవించిన వాడు ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో? బ్రతికి పట్టగట్టిన వాళ్ళు ఎవరున్నారా? షౌలు దేవుని శత్రువుగా ఉన్నాడు. అభిషేకం పడినట్టు కూడా తనకి అతిమెత్తలు పడి చనిపోయాడు లేదా? చనిపోయాడు లేదా? యోధ దేవుని శత్రువు జీవించాడు, చనిపోయాడు లేదా? గొలియాతు దేవునికి విరోధంగా జీవించాడు. 7 అడుగుల ఆచారం వాడిన బలం పొందిన వాడిన ఫిలిష్తీయులందరి చేత బలము గల తిండి పోషించబడుతూ బలవంతుడైన ఈ లోకంలో గొప్పవాడు అనిపించుకున్నా ఒక్కసారి కోల్పడ్డాడు లేదా? కాబట్టి ప్రియ సోదరి సోదరి, దేవునితో గడిపే దినములో నువ్వు పనితో గడిపితే, నువ్వు ఆదివారం ఏ పనిలో ఎక్కడ గడిపినా ఏమైపోతావు? నువ్వు దేవునికి శత్రువు అయిపోతావు. ఈరోజు బాగా గడిచిపోతుంది అనుకున్నావు, నీకు అర్థంగా జ్ఞాపకం చేసుకో. ఎన్నిసార్లు వస్తావు సన్నిధి? నువ్వు నెలకి సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తావు? మరొకసారి నేను ప్రత్యేకంగా నేను అడుగుతాను. నేను దేవుని స్తోత్రం. నెలకు ఒకసారా? నెలకు ఒకసారి పనికి వెళ్తే ఇంట్లో ఊరుకుంటాడా? శుభ్రం కొట్టి చేంజ్ చేస్తాడు, మూట కట్టి పడేసి ఆ ఒక్కరోజు కూడా పెంచుతాడు. అవును కదా? నెలకు ఒక్కసారి ఎందుకు? 29 రోజులు ఇంటికాడ ఉంటే తింటా కదా. ఆ ఒక్కరోజు కూడా నేనే పెంచుతాను. కాళ్ళు కొట్టి ఎక్కడ ఉంటాడా? మా కుమారి ఆ ఒక్కరోజు ఎందుకని అడుగుతాడా? అడుగుతాడా?
దేవుడు కూడా అడుగుతున్నాడు. ఒక్కరోజు నెలకు వచ్చేవాళ్ళు ప్రభు సంస్కారం గుర్తులేదు నీకు బాప్తిసం తీసుకుంటే. కొందరు అందుకే దుష్టులు దుర్మార్గులై జీవిస్తున్నారంట, దేవుని విరోధంగా జీవిస్తున్నారంట. ఈ బ్రతుకు బాగుంది, నీళ్ళు తాగేస్తున్నాం, ఈ అన్నం బాగుంది, ఈ రోజు పని బాగుంది, కూలి బాగుంది, ఈ మొత్తం దిగిపోతుంది అనుకుంటున్నామేమో. ఒకరోజు గత రోజు నీవు జ్ఞాపకం చేసుకో. ఇది విమర్శించడం కాదు, ప్రభు నీకు మరలా ఇది కట్టాలని ఆశపడుతుంది. ప్రభు నిన్ను మరలా కృతజ్ఞతలు బలపరచడానికి మాట్లాడుతున్నాడు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నీకు నీ బలంతో పోయేది కాదు. ఆ రోజుల్లో దేవుడు నిశ్శక్తిపరిచాడు. కృతజ్ఞత కలిగి ఉండు. భక్తి చేయడం వల్ల నీకు నీ కుటుంబానికి మేలు తప్ప నాకు మేలు కాదు. భక్తి నీకు లేకపోతే నాకు కీడు. దేవుని సన్నిధిని ఏమనుకుంటారు? ఎప్పుడు వెళ్ళుకుంటాం, వెళ్ళిపోతాంలే, నెలకోసారి 6 నెలకోసారి. క్రిస్మస్ క్రైస్తవులాగా, గుడ్ ఫ్రైడే క్రైస్తవులాగా, ఈస్టర్ క్రైస్తవులాగా ధరించిన వచ్చేదేమో క్రైస్తవ్యం. కాబట్టి నా ప్రియ సోదరు సోదరి, ఇవన్నీ చెప్తున్నావు. నాకు అన్నీ తెలుసు అనుకుంటావు, నాకు అన్నీ తెలుసు అనుకుంటావు. నీకు పొదువు ఉంది. ఏంటో పొదువా? మనసారా దేవుని ఆరాధించలేని మనసు లేదు నీకు. ఆరాధించే మనసు లేదు నీకు. నీకున్నదాన్ని సమర్పించే మనసు లేదు. అది నీ పొదువా? ఎంతకాలం ధనాన్ని ప్రేమిస్తావు, ఎంతకాలం పనిని ప్రేమిస్తావు, ఎంతకాలం శరీరాన్ని ఆశ్రయిస్తావు. శరీరాలను ఆధారం చేసుకున్న వాళ్ళకి ఏమవుతుందంట? ఏమవుతుందో చెప్పండి? శ్రమ వస్తుంది కదా. మీ మాట ఎందుకు రావట్లేదు తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పుండు మీద కత్తెచ్చిపోతాను అనుకోండి, మాట వస్తుందా? మాట వస్తుందా? అందుకే మీకు మాట రావట్లేదు. పుళ్ళు ఉన్నాయి మీకు, పిండుకోండి, దాన్ని క్లీన్ చేసుకోండి. వాటికి మన ముందున గుంటలో వేయండి, అది పోడ్చబడుతుంది, మరెన్నడూ గాయం కాదు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అంటాడు కదా, నేను బిడ్డలను కన్నాను, పెంచాను, వృద్ధులను తీసుకొచ్చాను, నడినెత్తి మొదలుకొని అధికారం వరకు కూడా పుండ్లు కలిగి ఉన్నారు. ఎక్కడ కూడా మెత్తన చేయబడలేదు, ఎండబడలేదు. నా చిత్తము జరిగించే మనసు లేదు. విద్యుత్ తన కామంలో జరిగింది. గాడిద తన తొండ తొట్టేదో తెలుసుకుంటుంది. నీ సంఘము, నీ ఆరాధన, నీ దేవుడు, నీ సేవకుని గుర్తురాట్లేదు. భ్రష్టాలా, భ్రష్టమైన మనస్తత్వం కలిగి జీవించక. ఒకరోజు దేవుని ఉగ్రత నీ పైకి, నీ కుటుంబంపైకి వస్తే తట్టుకునే మనసులకు గుండెలు బాదుకున్నా నీకెవరు నాకు తెలియదనే మాటను దేవుడు జ్ఞాపకం చేయ. అంటే లోకంలో ఉండు, లేకపోతే దేవుడితో. అవునా? ఏ కష్టకాలం నుండి ఆదుకున్నాడు దేవుడు, ఏ స్థితిలో నిన్ను పిలిచాడు దేవుడు. నీ కుటుంబం ఎలా ఉండేది నీకు వివాహం అయినప్పుడు? ఏ తోటలో కాపురం చేసేదాను నువ్వు? ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ఎక్కడి నుంచి కట్టుకున్నావు? కమ్మల గుడిసెలో ఉన్న తోట ఉన్నావు. నాకు తెలీదా? నా తండ్రికి తెలీదా? నీకు తెలీదా? తెలీదా? తెలుసు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? మెయిన్ సెంటర్లో ఉన్నావు. నీ పిల్లలు ఎలా ఉండేవారు, నీ భర్త ఎలా ఉండేవాడు, ఎన్ని అనారోగ్యాలు నువ్వు సరిచూస్తావు. ఏ స్థితిలో నుంచి రావడతాడు దేవుడు. జ్ఞాపకం లేదా? అన్నీ తెలుసు అనుకోక. నీకు ఎన్ని తెలిసిన పొదువు ప్రతి మనిషి ఉంటారు. సావుడికి ఏంటి, బిషప్కి ఏంటి, పాస్టర్ గారికి ఏంటి, అందరికీ పొదువులు ఉంటాయి. ఆ పొదువులు తీసేసుకుంటేనే మహాభివృద్ధి చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆయన అంటున్నాడు, ఓహో నువ్వు వ్యభిచరించడం మానేసావు, దొంగిలించడం మానేసావు, కానీ నీకు కూడా పొదువు ఉంది. దేంటో తెలుసా? నీ యావదస్తు నమ్మేసి పేదలకు ఇచ్చి అప్పుడు నన్ను వెంబడించు, అప్పుడు నా ఆస్తి నీకు ఇస్తాను. చెప్పకపోతే వెంబడించాను. అప్పుడు నా ఆస్తి నీకు ఇస్తాను, నీకు వారసత్వాన్ని రాసిస్తాను. $10,000 ఇస్తాను. ఈ మాట చెప్తాను. 10,000 ఈ హక్కు ఎవరి దగ్గర నుంచి చెప్పండి?
ఈ హక్కు ఒక దగ్గర ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఈ వారసత్వ హక్కు ఉంది. ఆయన ఆల్రెడీ రాసి ఇచ్చేసారు. ఎవరి దగ్గర 10,000 ఇస్తాను. 1 minute టైం. లేకపోతే మీరు అందరూ పూజ చేసి 1000 రూపాయలు ఉంచారు. దేవుని స్తోత్రం. వెలపెట్టి కొనుక్కోవాలి. దేవుని మాట ఉంది. ఏమంటాడు? నీ ఆస్తిని అమ్మేసి కత్తిని కొనుక్కోమని లేదా? నీ పైబడిన అమ్మేసి కత్తిని కొనుక్కోమని. పేతురుగారికి ఇచ్చేసి ఆల్రెడీ వారసత్వం ఇచ్చాడు లేదా? పేతురు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, పరలోపు తాళచెవులు నీకు ఇస్తున్నాను. ఎవరిని తాళచెవులు చెప్పండి? ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరు ఇప్పుడు వారసులు? తాళం తీస్తేనే అన్నది మనం, లేకపోతే బయట. ఎవరైనా చెప్పండి. బైబిల్ చదువుతుంటే దేవుని మాటలు మనసారా వారికి తీసుకుంటే అవి ఎన్నడూ మర్చిపోవండి. ఎవరైనా గోపతి పట్టామని నిన్ను ఏ తప్పు చేయకుండా కానీ నీ జీవితకాలం అంతా మర్చిపోలేవు. అవునగా చెప్పండి. ఏమి లేకుండా వెళ్ళిపోతున్నాడు, గోపతి కొట్టామండి. మనకు తెలుసున్నాడు, ఎందుకు కొట్టాడు కూడా ఆడకూడని పరిస్థితి ఉండదు మనకి. మనం వీడియోలో చూసాను, బైక్ మీద వెళ్తానే తోవ నడిచిన కూడా గోపతి కొట్టి వెళ్ళిపోతున్నాడు. వెనకాల ఉన్నవాడు ఏం చేశాడు? ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఫోటో తీసాడు. ఏం చేయగలరు చెప్పండి? నీకు ఏ కొద్దు ఉందో నీకు తెలుసు. ఎస్, ఇప్పటికీ మోహపు చూపు అనే కొద్దు ఉందా? ఇప్పటికీ ధనాపేక్షణ కొద్దు ఉందా? ఇప్పటికీ దొంగతనం దొంగ బుద్ధి. నేను ఎవరితో దొంగలించలేదండి, దేవుని మాత్రమే దొంగలిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ మాట చెప్పండి. దశంభాగం అందరూ చెప్పండి. నేను ఎవరిని దొంగలించలేదు. ఆ సత్యం నాకు కూడా తెలుసు. ఎవరిదని దొంగలిస్తే చొప్పున చెట్టు కట్టేస్తారు తీసుకెళ్ళి, లేదా పోలీస్ స్టేషన్ అంటాడు. గబగబా 4 వ్యక్తులు కూలికిచ్చి పొడిపించేస్తాడు. అంతే కాదంటే 5,000 రూపాయలు పోలీసులకు ఇచ్చి లాఠీ చార్జి. అవునా? ఎవరిదని దొంగలిస్తే ఊరుకుంటారా? ఏమ్మా జయమ్మా ఊరుకుంటారా? నీదేమో సువర్ణంగా దొంగలిస్తే నువ్వు ఊరుకుంటావా? సువర్ణంగా దొంగలిస్తే సువర్ణంగా ఊరుకుంటుందా? ఓపిక లేకపోతే చట్టుబడి కొట్టించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఎవరిని మీరు దొంగలించినా ఎవరు ఒప్పుకోరు, ఎవరు విడిచిపెట్టరు. రెట్టింపు అది సుంకము చెల్లించవలసిందే. కానీ నువ్వు ఎవరు దొంగిలిస్తున్నావు అంటే ఎవరి దగ్గర దొంగను చెప్పు. ఏ దేవుడి దగ్గర విడుదల పొందుకోవాలనుకున్నావో, ఏ దేవుని రాజ్యానికి వారసులుగా జీవించడానికి వచ్చావో, ఏ దేవుని మాట బట్టి రక్షింపబడాలని వచ్చావో, ఏ దేవుని మాట బట్టి నేను దేవుని మాట ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను అబద్ధం చెప్తున్నావో, ఆ దేవుని సొమ్మును దొంగలిస్తున్నావు, ఆ దేవుని ఆత్మ దొంగలిస్తున్నావు. నీదా? నీకు ఇచ్చిన సంపద నీదా? నాదని ఖచ్చితంగా చెప్పండి. ఎవరు బుక్కులు పెట్టి దేవుడు నీకు ఇవ్వకపోతే, నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే కష్టపడగలవా? పనికి ఆహారపత్రికి వెళ్తావా? జీతం వస్తుందా? నీ శరీరం పండించకు ధాన్యం పడుతుందా? పురుగును పంపిస్తే దేవుడు ప్రపంచం నాశనం చేస్తుంది. అది ఈ ప్రపంచ ఆస్తిని తినేస్తుంది ఒక పురుగు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకో, సత్యం తెలుసు. నీకు కొద్దివేంటి నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నీకు తెలుసు, నీకు ఆరాధన రాలేని మనసు లేదు, నీకు ఆరాధనకు వచ్చే మనసు లేదు, నీకు కొద్దిగా కలుగుతావు. నీ కుమారులు ఎవరినైనా సరే దేవుడు పుడితే నువ్వు భరించగలవా? నీ భర్తను పుడితే దేవుడు నువ్వు భరించగలవా? ఆ దినములు తెచ్చుకోండి సోదరుడు సోదరు. కూడబెట్టుకున్న ఆస్తి ఏదో ఒక రోగం దేవుడు నీకు పంపిస్తే ఆస్తి సరిపోతుందా? ఆస్తులు సరిపోయే రోగాలు మనకు వచ్చాయి. ఇప్పుడు సరిపోలేని రోగాలు వచ్చాయి మనకి. ఆస్తి అంతా అమ్ముకున్నా సరే, బంధువులందరూ తలకు 50,000 సహాయం చేసినా సరే, నీ రోగం నైపుగా రోగాలు ప్రపంచం నిలబడి చేస్తున్నాయి. సర్వరోగ నివారణ చేస్తున్నాడు, ఖచ్చితంగా మాటిస్తున్నాడు ఆయన. అందుకే మనం నిన్ను స్వస్థపరిచి ఇవ్వను. ఎన్నాళ్ళు నీవు యేసయ్యను, ఎన్నాళ్ళు నీవు ఆ ప్రేమను ఎరుగనంటివా, తెలియనంటివా,
ఎన్నాళ్ళు నీవు ఆయన నామాన్ని అవమానపరుస్తావు? ఎన్నాళ్ళు నువ్వు పనిలోకి వెళ్ళిపోతే నీ పక్క సహోదరులు ఈరోజు ఆదివారం కదా, నువ్వు ఎందుకు పనికి వచ్చావు, దేవుడి సన్నిధికి వెళ్ళవా అని అడిగితే నీకు సిగ్గు లేదా? సమర్థించుకుంటున్నావా? ఎందుకు నువ్వు దేవుడు నమ్ముకున్నావు కదా, ఈ లోకం నిన్ను ఎందుకు ఏలుబడి చేస్తుందంటే నీకు సిగ్గు రావట్లేదా? సొంతపరచు దేవుడు అని చెప్పుకుంటావు కదా, ఎందుకు ఈ ఫలితాలు ఇక్కడ అడుగుతుంటే నీకేమాత్రం బాధ కలగట్లేదా? నీ కొద్దివేంటో నీకు తెలుసు, నా కొద్దివేంటో నాకు బాగా తెలుసు. నీ కొదువులన్నీ తీర్చేది దేవుడు, నీ కొదువులు తెలియచేస్తుంది. నీకు కొదువుగా ఉంది, అదేంటో నీకు తెలుసు, అదేంటో నీకు తెలుసు. తెలియదా నీకు? తెలుసు. ఎవరి దగ్గర దొంగిలిస్తారా? ఎవరి దగ్గర? నిన్ను సంరక్షించి పెంచి పోషించి కాపాడుతున్నా, నీకు ఎముకలు సత్తువ, శరీరానికి ఆర్జు, వేళ్ళకు పోరాటం, చేతులకు సత్తువు కలిగజేసి నీకు సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి, నీకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ ఆయన ప్రేమను వెంట చేస్తున్నా నా పరమ తండ్రి సొమ్మును దొంగిలిస్తుంది. ఆలోచించ, ఎవరిచ్చారు నీ అధికారం? ఎవరిచ్చారు? ఆయన సొమ్మును దొంగిలించే అధికారం నీకు ఎవరిచ్చారు? రూపాయలు 10 పైసలు నేను బతికేనా? వరకులా మానుకోకండి. ఒక స్త్రీ ఏమీ చేయకుండా మరొక స్త్రీకి 100 రూపాయలు ఇస్తుంది అనుకోండి రోజుకి, అందులో 10 రూపాయలు ఆవిడకి డ్రింక్ పట్టిస్తే తప్ప? చెప్పండి. ఒక మజ్జిగ ప్యాకెట్ కొనిస్తే తప్ప? అప్పుడు నిజంగా ఒక డ్రింక్ పట్టించో, ఒక మజ్జిగ ప్యాకెట్ ఇచ్చో, ఒక 10 రూపాయలు ఏదో కొని ఆవిడ చేతిలో పెడితే 100 రూపాయలు తీసుకున్న తర్వాత ఆవిడ ఏమనుకుంటుంది చెప్పండి? ఆవిడ ఏమనుకుంటుంది? సంతోషిస్తా. ఆవిడ ఇచ్చిన 100 రూపాయలు మర్చిపోతుంది. తెలుసా? ఆవిడ ఇచ్చిన 100 రూపాయలు మర్చిపోద్ది. ఎందుకో తెలుసా? తనకి ఏది ఇష్టమో ఆ 10 రూపాయలు పెట్టుకుని ఇచ్చాడు. ఏదో మీరు ఆస్తిపరులని మీ సొమ్ము చేత నేను బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవాలి నాకు లేదు. ఇస్తే నీకు ఆశీర్వాదం, లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు దొంగ, ద్రోహి, దుర్మార్గురాలివి, దుష్టుడు కూడా. దేవుని సంబంధి కాని ప్రతి ఒక్కరు కూడా, దేవుని వాక్యాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా, దేవుని వాక్యం ఇష్టమైన ప్రతి ఒక్కరు కూడా, దేవుని ఆరాధన రాని ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడైన సరే దుష్టుడు సంబంధే. అవునా కదా? అవునా చెప్పండి. అవునండి కాదంటే అదే మన క్రైస్తవ మాట ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదు. ఒకరోజు ఈ మాటలు నీకు జ్ఞాపకం వస్తాయి. నీకు వ్యంగ్యంగా ఉందేమో ఈ వాక్యం విన్నాం, బాధగా ఉందేమో, ఇది కలుగునా అనుకుంటేమో, ఇలా జరుగునా అనుకుంటేమో, జరుగును కాక ఆ రోజు నీకు జ్ఞాపకం వస్తుంది వాక్యం. ఆ రోజు నీకు జ్ఞాపకం వస్తుంది. ఒకరోజు నేను రాజ్యాన్ని సంపాదించాను, రాజ్యాన్ని కట్టాను, నాకంటే గొప్పవాడు ఎవడు లేడు, తెలివైన రాజ్యాన్ని నిర్మించాను, నా పెద్దల కంటే ఉన్నతమైన రాజ్యాన్ని నిర్మించాను, ఇది నా బలము, నా శక్తి. కంట్రోల్ చేయరా, గొంతులు ఏం చేస్తా ఓకే, ఇది నా బలము, నా శక్తి అనుకున్నాడు ఎవరు? హిజ్కియా. నోటితో కూడా అనలేదు మాట, నోటితో కూడా అనలేదు. ఎవరు తెలిసింది? పరమ తండ్రికి తెలిసింది. పిలిచాడు అప్పుడు ఏమండి, ప్రవక్తను పిలిచాడు, యెషయా ప్రవక్తను పిలిచి, యెషయా ఇదిగో నీవు నేను కరుణ అనుకుంటున్నామే, కృతజ్ఞత కలిగి ఉన్నాడు అనుకుంటున్నామే, తన ఎట్టి మీద నేను ఆలోచన కలుగున్నాడు, నాకు కనబడుతుంది చూడొచ్చు. కాబట్టి ఈ మాట నువ్వు చెప్పు హిజ్కియాకి, ఇక బ్రతికే పని లేదు. ఈ భూమి మీద నోకలంటే ఏంటి? నోకలంటే రైస్ మిల్ నోకలా? నోకలంటే రోజులు, నోకలంటే ఏంటి? రోజులు, సంవత్సరాలు, కాలము గతించిపోతున్నాయి. మరణకరమైన రోగాన్ని అప్పగిస్తున్నాను చెప్పు. ఈరోజు మరణిస్తాడు, రేపు మరణిస్తాడు నాకు తెలియదు, కానీ ఈ రోగంతో చచ్చిపోవడమే కానీ ఏ వైద్యుడు బాగుంచడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట ఎట్టుకెళ్ళి యెషయా ప్రవక్త చెప్పాడు. ఎవరు చెప్పారు? హిజ్కియాకు చెప్పాడు. ఆ మాట విన్నట్టే ఎక్కడ ఎత్తించుకున్నాడు, ఎక్కడ దేవుని విధానంగా మాట్లాడాడు, క్షణాంతం జ్ఞాపకం వచ్చేసి అగ్నిగుండం అయిపోయింది మనసంతా. అప్పుడు వెంటనే తిరిగాడు, దేవా నీ సన్నిధిలో ఎలా జీవించాను,
నీ దృష్టికి ఏ విధంగా జీవించాను, నీ ఆలోచన ఏ విధంగా నెరవేర్చాను, నీ మందిరం పని ఎలా చేశాను, నీ రాజ్యం ఎలా కట్టాను, నీ యథార్థంగా ఎలా జీవించాను నీకు తెలుసు కదా ప్రభువా. ఒక్కసారి నేను క్షమించు, కరుణించయ్యా, కరుణామయుడా, కృపామయుడా, నీ కనికరములు సార్ నా పట్ల జరిగించిన తండ్రిని. గోడ తట్టు మొక్క తిప్పి కన్నీరు కార్చి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించాడు. ఎందుకు కనికరించాడు తెలుసా? హిజ్కియా ధనం విషయంలో, అధికార విషయంలో, కట్టడల విషయంలో, నియమాల విషయంలో, నిబంధన విషయంలో, అన్ని విషయంలో యోగ్యంగా జీవించాడు. అయితే ఆఖరిలో అహంకారాన్ని బయటపెట్టాడు. అహంకారిగా నా వల్లే జరిగిందని దేవుని మర్చిపోయే ఆలోచన బయటకు రాబట్టి స్థితికి వచ్చింది. ఎప్పుడైతే అలాగ ప్రార్థన చేస్తాడో అప్పుడు మళ్ళీ దేవుడు కనికరించాడు. చూడండి, 100 తప్పుల్లో 99 చేసి ఒక తప్పు చేస్తే ఆ తప్పును దేవుడు క్షమిస్తాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఆ తప్పు కూడా ఎలా ఉండాలి? దేవుని దృష్టికి చిన్నగా కనపడాలి. ఆ తప్పులో కూడా న్యాయం కనపడాలి. ఆ తప్పులో కూడా న్యాయము కనపడాలి. ఇప్పుడు ఒక మాట, రోజంతా నువ్వు పాలు పట్టి నీ బిడ్డని సంరక్షించి పోషించుంటేది కానీ 3 రోజులు అలా చేయాలి. అలా చేస్తేనే నీ బిడ్డడు బతుకుతాడు, లేకపోతే బతకడని ఒక డాక్టర్ చెప్తాడు. మనం వైద్యాన్ని అనుసరించేవాళ్ళం కాబట్టి వింటాం. విన్న తర్వాత మొదటి రోజు ఆదివారం వచ్చింది, 2వ రోజు సోమవారం, 3వ రోజు మంగళవారం. అప్పుడు నీ బిడ్డకి పాలిచ్చి నీ బిడ్డని కాపాడుకోవడం యోగ్యమా, దేవుని సన్నిధికి రావడం యోగ్యమా? చెప్పండి. ఓకే, దేవుడి సన్నిధికి వచ్చేస్తే వరకు ఒకవేళ బిడ్డకి పాలు ఇవ్వకపోతే, బిడ్డ చనిపోతే చెప్పండి. ఇదే ఏంటిది? దైవజ్ఞానం ఇక్కడ బయటపడుతుంది. బిడ్డకి పాలు ఇవ్వకపోతే వైద్య శాస్త్ర ప్రకారంగా బిడ్డడు చనిపోతాడు. దేవుని సన్నిధికి వెళ్ళకపోతే దేవుని దృష్టిలో తప్పు పొందుకుంటాం కదా. నిజముగా వైద్యం నిజమైనదైతే, అది దేవుని చిత్తమైతే, ఏమండి, నిజముగా ఆ దినము పాలు ఇవ్వడమే బెటర్. వేరే పని చెప్పిన పాలు ఇచ్చి ఆ బిడ్డని కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు దాన్ని క్షమిస్తాడు. క్షమించరా? క్షమించరా? ఎందుకు? ఒక మాట చెప్పడైనా, నా వల్ల, నా సన్నిధి వల్ల, నా భక్తి వల్ల నీకు కానీ, నీ భర్తకు కానీ, నీ బిడ్డకు కానీ ఏదైనా విరోధమైన పాపం మధ్యలో ఏర్పాటు చేస్తుంటే అవసరమైతే నన్ను పక్కన పెట్టి దాని సమాధానం కొడు. అవునా? ఆ కారించి నాకు తెలుసు నువ్వేం చేస్తున్నావో. ఎత్తలేని బిడ్డకంటే అవన్నీ నీకు ప్రేమించగలరా? ప్రేమించలేదు. ప్రేమిస్తున్నా చెప్తుంది అంతే. మనకే చెప్పండి. ఎందుకంటే ఆ కడుపులో ఉన్న మాధుర్యం, ఆ పసిబిడ్డ ఆ పాలు కుడుస్తున్నప్పుడు వస్తే సంతోషము, ఆ మాధుర్యం లేదు. అర్థమవుతుందండి? ఆ తప్పును దేవుడు క్షమించడా? అలా కాకుండా ఆ రోజు వెళ్ళిపోయి జెండా పట్టుకుని వెళ్ళిపోయి 1800 తెచ్చుకుని, బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకుని, కూల్ డ్రింక్ థమ్స్అప్ దగ్గర తెచ్చి తినేతను అనుకోవాలి. ఆ తప్పును క్షమిస్తాడా? చెప్పండి. క్షమించండి. ఇది ఒక ప్రాణమును కాపాడుకోవడానికి. మనుషుల్లో ఆ బిడ్డ చనిపోతే అపకీర్తి వస్తే దేవునికి అవమానం కనుక అలాంటి కార్యాలయం జరగకుండా ఉండడానికి తన కృప కూడా తోడు ఉంచి, నువ్వు చేసిన పనులు నీకు తోడేయండి, ఆ బిడ్డను బ్రతికిస్తాడు దేవునికి మహిమ. అలాంటి కార్యం జరిగింది హిజ్కియా పట్ల. 100 తప్పుల్లో ఒక చిన్న తప్పు చేశాడు. ఏ మానవుడే అనుకోవడం సులువది. నేను అందరినీ కట్టిస్తున్నాను, మీరు తలకొరికి ఇస్తున్నారు, తల ఎంత సాయం చేస్తున్నారు, కానీ నేనేమనుకుంటాను, మీరు అందరూ ఏమంటారు, మా పాస్టర్ గారు కట్టిస్తున్నారు అంటారు. 10 మందిని వాటని కానీ ఏమవుతుంది, నేను కట్టించేస్తాను అనుకోండి. ఆ కట్టడం ఆగిపోతుంది. అన్ని కన్నాలు సిలిలే, ఏం కట్టించారు మీ పాస్టర్ గారు మీరు చెప్పిన మీరు అడుగుతుంటారు. అలాగే చెప్పండి. కాబట్టి భూమి మీద మనం ఏం కలిగి ఉన్నా ఆ దేవుని బట్టే. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నీకు ఆలోచన ఇవ్వకపోతే పనికి వెళ్ళగలవా? వెళ్ళలేవు. కాబట్టి నీకు కుదువు ఉంది. దేవుని ఏళ్ళ ధనవంతుడిగా జీవించాలంటే ఆ కుదువుని
తీసేస్తాడు. నీకున్న కొద్ది ఏంటో నీకే తెలుసు. ఇంతవరకు నీకు తెలిసింది ఏంటో నీకే తెలుసు, దేవుడు కూడా తెలుసు. నా కొద్ది ఏంటో నాకు తెలుసు. ఆ కొదువులు తీసుకోకపోతే పాళ్ళలో ముళ్ళు ఎరిగింది అనుకోండి, ఆ ముళ్ళు ఉంచుకుని అడగామా? ముళ్ళు తీసివేసి దాంట్లో కొంచెం ఏదైనా మందేసి అగ్గిచెక్క పుట్టిస్తే ఆ నొప్పులు అవుతుంది. అది పూర్వం వాయిద్యం. అవునగా చెప్పండి. ఉప్పు కరిగి కూడా అగ్గిచెక్క పుట్టించేవారు. దానికి ఉప్పు కరిగి ఇంకా వేడయ్యి ఆ ఉప్పులో ఉన్నటువంటి ఆ యొక్క రసాయన పదార్థం దానికి మానుకుంటూ కలగజేసింది. సెప్టిక్ కాకుండా ఇంకోటి కలగజేసింది. కాబట్టి నీలో ఉన్న కొద్దివేంటో నీకు తెలుసు. నువ్వు ఎక్కడ దొంగిలిస్తున్నావు? సమయాన్ని దొంగిలిస్తున్నావు, ధనాన్ని దొంగిలిస్తున్నావు, ఆరాధన దొంగిలిస్తున్నావు, ఉపవాసం దొంగిలిస్తున్నావు, ఆఖరికి నీకు ఇచ్చే ఆహారంలో ప్రతిష్టాపన కూడా దొంగిలిస్తున్నావు. దేవుని రాజ్యం వారసత్వం నీకు కావాలా? మంచిదే. ఒకసారి ప్రశ్న వేసుకో. ఒకసారి నువ్వు ఏమి మనలో లేకపోతే నేను ప్రేమిస్తున్నాడు. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఇదంతా విన్న తర్వాత ఏం చేసినా మిగులు ఆశపడు కాబట్టి ముఖం చిన్న పుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. నీ వారసత్వం వద్దు, నీ రాజ్యము. ఇంతసేపు వాక్యం అయిన తర్వాత ఎవడు సమర్పణ చేయగలడు, ఎవడు దశభాగం ఇవ్వగలడు, ఎవడు సమయాన్ని ఇవ్వగలడు, ఎవడో ఆరాధనకి మానకుండా వెళ్ళగలడు అన్న ప్రశ్న నీలో ఉందాము. అదే నీ కొదువ. దాన్ని తీసేసి ఈ మధ్యన కలిసి ఇవ్వగల సామర్థ్యం కలిగజేసేవాడు నేను దేవుడు. నువ్వు అడుగు. ఆరాధనకి ఎప్పుడు కూడా ఆపకుండా నేను నడిపించిన ఆయనని కన్నీరు ఖర్చు మనసారి అడుగు. ఆ రోజు ఎవరు నీకు పని లేకుండా ఇవ్వకుండా కల్పించుకుని చేస్తాడు. నీ భర్త కూడా నీ ఇబ్బంది పెట్టడు. ఇప్పుడైనా అడుగు, ఇప్పుడైనా ఈ రాత్రి అడుగు. ఇది మొదటి నా జీవితకాలం అంతా కూడా ఆదివారం నాకు ఎవరు పనికి పిల్లకూడదయ్యా, నా భర్త కూడా చెప్పకూడదయ్యా, ఎవరు నన్ను ప్రేరేపించకూడదు తండ్రి. నీ ప్రేరేపణతో నీ సందికి రావాలి. ఈ కొదువు నేను తీసేసుకుంటున్నాను, నిబంధన చేసుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా సరే నేను వెళ్ళను. నిబంధన చేసుకుని ప్రార్థన చేసుకో. ఈ దినం నుంచి నీ సందులు తన ప్రభు నువ్వు ఇచ్చినటువంటి ఆదాయం మొత్తం నీకు ఇస్తాను తండ్రి. నిబంధన చేసుకో. ఈ దినం నాకు ఇచ్చే ఆహారంలో ప్రతిరోజు గుప్పులు తీసుకుని దాచి ఆదివారం సందులో ఆహారమును నీ సందులో ఆహారం ఉన్నట్లుగా నేను కనబరుస్తాను తన ప్రభు. నీ ఆహారం వేళ వేయము ఒక దినం దాన్ని నువ్వు చూచదు. ప్రసిద్ధి గ్రంథం రాబడి ఒకసారి ఒక మాట చెప్పుకో. నీకు ఏ లోటు ఉందో ఆ లోటు తీర్చకపోతే అప్పుడు నన్ను అడుగు. మరలా ఇదే డేట్కి చెప్పకూడదు. ఏమేమచ్చు దేవుడి మాట తర్వాత ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నిత్య నివాస ప్రభుని కొందరు స్తోత్రాలు. ఇంతవరకు దివ్యమైన మాట్లాడుతున్నాం. లోకము ఏళ్ళ ధనవంతులుగా జీవిస్తున్నాము. ఆయన నీ ఏళ్ళ ధనవంతులుగా జీవించే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆయత్తపరచండి. వారిలో కొద్దివేటో నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు. గద్దించా బుద్ధి చెప్పో సరిచేసుకునే మనసును దయచేయండి. ఆకి విని దాని ప్రకారంగా ప్రవర్తించడానికి ఈ రాజ్యానికి వారసులకు వీలు కలిగించేయండి. వినిబట్టి వినిపించు తను మోసగించుకునే మనసును తీసివేసుకుంటాను.
యథార్థంగా జీవించే మనసుకు తెచ్చి, వాక్యానుసారం మన జీవితం తెచ్చి, వారి బ్రతుకుల్లో మార్పును తెచ్చి, ఇచ్చే మనసుని సామర్థ్యం కలిగించింది, పనిచేసే శక్తిని బలాన్ని అనుగ్రహించింది, నీ పనికి పాత్రగా జీవించింది. ప్రతి ఆదివారం ప్రతి శుక్రవాసంలో ఉపవాసం ఉండే సందర్భంలో ప్రభావ ప్రార్థన చేస్తాను ప్రభావ, వారి సకల సమస్యలు పరిష్కరించే ఆత్మీయ జీవితం దయచేయండి. వారికి బలహీనతుంటే తీసివేస్తాను ప్రభావ, బలహీనంగా ఉన్న బిడ్డలు తన మీరు చూస్తారు తనకు బలపరచండి. వారి శరీరం ఆరోగ్యం వారి ఎంపుల శక్తిగా ఆయన ఆ యొక్క హృదయానికి ఆనందం దయచేయండి. వారి కుటుంబానికి అభివృద్ధి అనుగ్రహించి వారి బిడ్డల జీవితం కట్టండి. పసి బిడ్డల దైవజ్ఞానంతో నింపండి. వారి భర్తలకు మారుమని దయచేయండి. వారికి కావాల్సిన సంస్థను సమకూర్చండి. మరలా మేము త్రికాశంతో నీ సన్నిధికి అర్థం తోడు వచ్చింది. ఆ సహదాసుని దీవించి ఆశ్రయించింది. నీ చేతుల్లో జరిగించింది. ఈ రాజ్యాన్ని ప్రభావం వారు స్వీకరిస్తుంది. ఉపలో భద్రపరచండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీరొక్కరే యేసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి ఆమేన్.